భూ రికార్డులన్నీ డిజిటలైజ్ చేయడం వల్ల సరిహద్దు తగాదాలు ఇతర భూ వివాదాలకు అడ్డుకట్టపడుతుందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన రాజముద్రతో కూడిన పాస్ పుస్తకం రైతుకు తన భూమిపై సంపూర్ణ హక్కు కల్పిస్తుందని వెల్లడించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండల పరిధిలోని డి కొండాపురం గ్రామంలో స్థానిక రైతులకు ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్ హరికుమార్, టీడీపీ మండల కన్వీనర్ కురుబ హనుమంతులతో కలిసి రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా భూ వివాదాలు కొనసాగుతూ వస్తున్నాయన్నారు. వీటితో గ్రామాల్లో వివాదాలు, విభేదాలు, గొడవలు తలెత్తున్నాయన్నారు. ముఖ్యంగా అన్నదమ్ములు, రక్త సంబంధికుల మధ్య భూ సమస్యలు కీలకంగా మారాయన్నారు. కొన్ని కోర్టు కేసుల వరకు కూడా వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రైతులకు రాకూడదన్న దృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబు భూ వివాదాలకు శాశ్వతంగా పరిష్కారం చూపుతున్నారన్నారు. భూములు రీసర్వే చేయించడంతో పాటు తప్పులను సరిదిద్ది డిజిటలైజ్ చేస్తున్నారన్నారు. మీ భూమి వివరాలను ఎప్పుడు కావాలన్నా ఆన్లైన్లో చూసుకోవచ్చని, వీటి కోసం ప్రభుత్వ కార్యాలయం వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రైతు ఫోటోతో పాటు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల వల్ల వాటిపై సర్వాధికారాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోపు అన్ని గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయించి రైతులకు రాజముద్రలతో కూడిన తప్పులు లేని పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమన్నారు. పాస్ పుస్తకాల్లోకి మొదట ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో అహర్నిశలు కృషి చేసిన రెవెన్యూ సిబ్బందిని ఆయన అభినందించారు. ఇంకా ఎక్కడైనా సాంకేతిక కారణాల వల్ల పాస్ పుస్తకాలు రాని రైతులుంటే వారికి తక్షణమే సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. పాస్ పుస్తకాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలని, ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతన్నలకు అండగా ఉంటుందని, భవిష్యత్తులో భూములకు మంచి ధర లభిస్తుందని, ఎవరూ తమ భూమిని అమ్ముకోవద్దని కాలువ సూచించారు. ముఖ్యంగా డి కొండాపురం గ్రామ రైతు సోదరులు, అక్కా చెల్లెళ్ళు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే నేను 3 దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఉన్నా. చిన్న వయసులోనే ఎంపీగా ఎన్నికైనా. అప్పటి నుంచి ఈ భూమికి సంబంధించిన సమస్యలే ఎక్కువ వస్తూ ఉన్నాయి. కొట్లాటలు దీనిపైనే జరుగుతూ ఉన్నాయి. గ్రామాల్లో చీలికలు దీనికోసమే వస్తూ ఉన్నాయి. చివరికి అన్నదమ్ముల పిల్లలు కూడా కొట్టుకొని కోర్టులకు పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని బంధువుల మధ్య విభేదాలు రావడానికి మూల కారణం భూ సమస్య. అట్లాంటి భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న శ్రద్ధ, చొరవ నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఇది ఆయనే దీనికి పూనుకోకపోయి ఉంటే ఇంకా మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఈ భూమి సమస్య పైన కొట్లాడుకుంటా కోర్టుల చుట్టూ తిరుగుకుంటా ఉండేవాళ్ళు. ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్తా ఉన్నారు, ఇందాక మీ తహసీల్దార్ గారు చెప్పినట్లు డిజిటలైజేషన్ చేస్తే, అంటే మీ భూమికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఒక రికార్డు తయారు చేస్తే అది మీ సెల్ ఫోన్లోనే ఆ భూమి గురించిన వివరాలు తెలుసుకోవచ్చు. ఈ భూమి ఎన్ని ఎకరాలు ఉంది, ఎవరి పేరుతో ఏముంది అనే దానిపైన మీరే చూసుకోవచ్చు. మీరు ఇంకా మీ సేవా సెంటర్లో పోవాల్సిన పనిలే, లేకపోతే తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పనిలే. అట్లా మీ భూమి వివరాలను మీ చేతికి అందజేస్తున్న గొప్ప ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇది ఆషామాషిగా జరగలే. ఇప్పుడు చెప్తా ఉన్నారు మన మండలంలో 15 గ్రామాలుంటే ఇంకా 8 గ్రామాలు రీసర్వే చేయాల. 7 గ్రామాల్లో అయిపోయింది ఇప్పటికి. కొండాపురం ఒకటి, అట్లాగే 74 గుడేగోళం ఒకటి, బాగినాయనాళ్ళు ఒకటి, ఆవులదట్ల ఒకటి, మెచ్చిరి, చెదము, కొంతానపల్లి. ఈ మల్లాపురం ఉంది. ఎక్కువ సమస్యలు ఈ మల్లాపురంలోనే ఉన్నాయి. మనకే పక్కనే ఉంటుంది. చాలా సమస్యలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు బంధనకల్లు ఇంకా పెండింగ్లో ఉంది, నాగిరెడ్డిపల్లి ఉంది, వడ్రవన్నూరు ఉంది, వేపరాళ్ళ, రాయదుర్గం, ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. పాస్బుక్లు రావాలి ఇంకా. అంటే ఇవన్నీ వస్తే మన సార్ ఉద్దేశం ఏమంటే ఈ సంవత్సరం ఆఖరి నాటికి 2026 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ
అన్ని గ్రామాల్లో రీసర్వే పూర్తయి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకం మీ ఇంట్లో ఉండాలనేది ఆయన ఆశయం. దాన్ని నెరవేర్చడానికి ఇప్పుడు రెవెన్యూ వాళ్ళందరూ కూడా కష్టపడి తిరుగుతా ఉన్నారు, ఊరూరికి వస్తా ఉన్నారు. పాస్బుక్ల్లో తప్పులు దొర్లుతాయేమని డ్రాఫ్ట్ పాస్బుక్లు మీ దగ్గరికి తీసుకొచ్చి ఈ వివరాలన్నీ కూడా నమోదు చేస్తూ ఉన్నారు. మీ తండ్రి పేరు తప్పుందా, లేకపోతే మీ ఇనిషియల్ ఏదో ఒక ఇంటి పేరు ఉంటుంది, దాంట్లో ఏమన్నా తప్పులు ఉన్నాయా, ఇంకా ఏమన్నా మీ ఫోన్ నంబర్ తప్పుందా, ఇవన్నీ ఒకసారి సరి చూసుకొని ప్రింటింగ్ ఇస్తా ఉన్నారు. అంటే తప్పులు లేని పాస్ పుస్తకాలు మీ చేతికి ఇచ్చేదానికి